హలో అండి, నమస్తే. ఈరోజు మనం చింతపండు చిత్రాన్నం ఎలా చేయాలో చూసేద్దామా. చిత్రాన్నంలో కొద్దిగా ఆయిల్ వేడయిన తర్వాత బుడ్డపప్పులు అలాగే పోపు వేసేసుకోవాలి. పోపుతో పాటే బుడ్డపప్పులు ఎండుమిరపకాయలు వేసుకొని బాగా నీట్గా వేయించుకోవాలన్నమాట. అది అలా వేగుతూ కొద్దిగా కలుపుతూ వేగుతూ ఉండాలి. పులిహోరలో 2 టైప్స్, కానీ మనం ఇప్పుడు చేసేది చింతపండు పులిహోర అనమాట. చింతపండు పులిహోర వేరు, నిమ్మకాయ పులిహోర వేరు. ఇప్పుడు మనం చేస్తున్నది చింతపండు పులిహోర. అలా నీట్గా వేగుతూ ఉన్న తర్వాత పచ్చిమిరకాయలు అలా నిలువుగా అడ్డంగా కోసేసుకొని నీట్గా అలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని వాటిలో వేసుకొని అవి కూడా వేగేంత వరకు ఉండాలి. కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేగాలన్నమాట. అవి కూడా అలా వేగుతూ నీట్గా మనం కలుపుకుంటూ ఉండాలి. అవి వేగేంత వరకు మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని టేస్ట్ బాగుంటుంది. తర్వాత చింతపండు అలా ముందే నానబెట్టుకొని అలా జ్యూస్ చేసుకోవాలి. చేతిలోనే అలా జ్యూస్ పిండుకొని చూడండి పొగ ఎట్లా లేస్తుందో, అలా జ్యూసీగా తయారవుతుంది. చింతపండు మొత్తం వేయకుండా చింతపండు మొత్తం వేసుకోండి. తర్వాత కొద్దిగంత పసుపు, ఉప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని బాగా నీట్గా కొద్దిసేపు ఉడకాలి. ఉడికిన తర్వాత మనం ముందే రైస్ వండి పెట్టుకుంటాం కదండి, ఆ రైస్లో వేసి నీట్గా కలిపేసుకోవాలి. అలా కింద అడుగు మాడకుండా నీట్గా కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుతూ ఉండండి. అలా కలుపుతూ ఉండి ఇంకా లాస్ట్లో దీంట్లోకి ప్లేట్లోకి అన్నంలోకి వేసేసుకొని ఆ గుజ్జు మొత్తం అలా నీట్గా ఉన్నది కూడా తీసేసుకొని నీట్గా కలిపేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే చింతపండు పులిహోర రెడీ. ఇది చింతపండు పులిహోర అని మీకు లెమన్ రైస్ కూడా కావాలి అంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ. వేస్తే సరిపోతుంది కొద్దిగా.